హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖితా మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఇవాళ మూడో రోజు ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఒకటి తప్ప మిగతా మూడు సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి నష్టాలకు స్వల్పంగా బ్రేక్ పడింది. అయితే ఈ ట్రెండ్ సాయంత్రం వరకు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 84,643 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 8 పాయింట్లు మాత్రమే పెరిగి 25,918 పాయింట్ల వద్ద ఆరంభమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 12 పాయింట్లు ప్లస్ అయి 60,834 పాయింట్లతో లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 8 పాయింట్లు పెరిగి 58,908 పాయింట్ల పైనే శ్రీకారం చుట్టింది. బయోకాన్ షేర్ విలువ నష్టాల్లో నడుస్తోంది. బిలియన్ బ్రెయిన్స్ కూడా నేలచూపులు చూస్తోంది. బజాజ్ ఆటో స్టాక్ వాల్యూ పెరిగి లాభాల్లో పయనిస్తోంది. హీరో మోటార్స్ సైతం ప్రాఫిట్స్ లో ఉంది. ఆటోమొబైల్, ఐటీ షేర్లు దూసుకుపోతున్నాయి. రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. నిన్న బుధవారం 88.63 వద్ద క్లోజ్ అవ్వగా ఈ రోజు 88.66 వద్ద ఉంది. తెలంగాణ స్టేట్ రైజింగ్ టార్గెట్లకు బ్యాంకర్లు ట్రాన్స్ఫర్మేషనల్ పార్ట్నర్గా మారాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. బేగంపేటలో జరిగిన 47వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ SLBC త్రైమాసిక సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ప్రాధాన్యత రంగాలకు 49.45% రుణాలు మంజూరయ్యాయి. క్రెడిట్, డిపాజిట్, CD నిష్పత్తి 130.18% చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బ్యాంకర్లకు ఉన్న బలమైన నమ్మకాన్ని సూచిస్తోంది. పంట రుణాల పురోగతి సంతృప్తికరంగా ఉంది. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్, మైక్రో ఇరిగేషన్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సద్వినియోగం ఇంకా అంచనాలకు చేరుకోలేదు. రైతులు జీవనోపాధి స్థాయి నుంచి సంపన్నత వైపు పయనించేందుకు, వరి ధాన్యం నుంచి వాల్యూ ఆధారిత వ్యాపారాలకు మళ్లేందుకు, నూనె, ఔషధ, వైవిధ్య పంటలకు ప్రత్యేక రుణ ప్రోత్సాహం అవసరం. మహిళా సాధికారతకు బ్యాంకులు మరింత ప్రోత్సాహం కల్పించాలి. స్వయం సహాయక బృందాలు ఇప్పుడు కేవలం లబ్ధిదారులుగా కాకుండా వ్యవసాయ యజమానులుగా, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణ పరిమితిలో రిపీట్ ఫైనాన్స్ వేగం పెంచాలి. MSME రంగంలో 50.23% సాధించినప్పటికీ మొదటి తరం పారిశ్రామికవేత్తలకు CGT MSc కవరేజ్, డిజిటల్ క్రెడిట్ అసెస్మెంట్ టూల్స్, క్లస్టర్ ఆధారిత రుణాలు, వేగవంతమైన రుణ మంజూరు ప్రక్రియలు బలోపేతం కావాలి. 11,500 కోట్లతో 13,000 కిలోమీటర్ల గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్, పరిశ్రమల హబ్లు వంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక చిత్రపటాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇవి బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణ అవకాశాలను సృష్టిస్తాయి. 22 ఏళ్ల కిందట ఆస్తుల పునర్నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తొలిసారి RBI అనుమతి పొందిన సంస్థగా రికార్డు నెలకొల్పిన ఆర్సిల్ సంస్థ ఇప్పుడు కూడా ఇలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకుంది. ఈ ఫీల్డ్ నుంచి IPOకి వస్తున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఈ మేరకు సెబీ నుంచి అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలకు తెలుసుకుందాం. ఆర్సిల్ ARCIL కి ఫుల్ ఫామ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ 2003లో సర్పేసి చట్టం ద్వారా ఏర్పాటైంది. వివిధ రకాల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఆస్తులను సేకరించడం, వాటి పునర్నిర్మాణం, సెటిల్మెంట్ల ద్వారా పరిష్కార మార్గాలను కనుక్కోవడం, అమలు చేయడం ద్వారా నిలదొక్కుంది. దేశవ్యాప్తంగా 13 కార్యాలయాలను తెరిచింది. క్రిసిల్ రేటింగ్స్ రిపోర్టు ప్రకారం 2024లో ARC సెక్టార్లో అత్యంత లాభదాయకమైన సంస్థలో 2వ స్థానంలో ఉంది. 305 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. రెవెన్యూ మరియు నెట్ వర్త్ తదితర అంశాల్లో అద్భుత పనితీరు కనబరిచింది. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వచ్చింది. 1000 నుంచి 1500 కోట్ల పెట్టుబడులను సమీకరించనుంది. ₹10 ముఖ విలువతో 10,54,63,892 షేర్లను అమ్మకానికి పెట్టింది. మారుమూల గ్రామంలో జన్మించిన ఓ వ్యక్తి ఇవాళ ఒక బిలియనీర్గా ఎదిగాడు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కూడా లేని ఆ ప్రాంతంలో స్థానిక భాషలోనే చదువుకుని జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆయన పేరు లలిత్ కేస్రే. ఇతను ఆర్థికంగా ఎలా పైకొచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని లెపా అనే ఊరిలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన లలిత్ కేస్రే JEEలో మంచి ర్యాంకుతో IIT బాంబేలో సీటు సంపాదించాడు. డిగ్రీ, PG రెండూ అక్కడే పూర్తి చేశాడు. 3 ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగులతో కలిసి దాదాపు 10 ఏళ్ల కిందట ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు.
గ్రో అనే ఆ కంపెనీ పేరుకు తగ్గట్లే బిజినెస్లో గ్రో అయింది. పలువురు పెట్టుబడిదారులు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి 4,000 కోట్లకు పైగా ఆదాయం, 1,800 కోట్లకు మించి నికర లాభం పొందింది. ఈ నెల 4 నుంచి 7 వరకు జరిగిన ఐపీఓలో ₹100 రేటు చొప్పున తన వాటాలను ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఈ నెల 12న సెన్సెక్స్ నిఫ్టీలో చేరి 17వ తేదీ నాటికి ₹178.23 పెరిగింది. 4 ట్రేడింగ్ రోజుల్లోనే 78% లాభం ఆర్జించింది. దీంతో గ్రో సంస్థ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను మించిపోయింది. ఈ కంపెనీలో 55.91 కోట్ల షేర్లు కలిగిన మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కేసరే సంపద $1.12 బిలియన్ చేరింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యాడు. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.